ముఖేష్ రాయర్ మీదున్న భయంతో అందరూ కొన్ని క్షణాల్లోనే మీటింగ్ హాల్కి చేరుకున్నారు. అందరి ముఖాల్లో భయం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏం జరగబోతుందా అన్న భయంతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుందో ఏమో, ఎవరో ఒకరు చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు అందరం ప్రాబ్లమ్స్లో పడ్డాం అని ఒకరు అన్నారు. అసలే మన బాస్కి ముక్కు మీదనే కోపం. కోపం వస్తే మనిషిని కూడా మర్చిపోతాడు. ఇప్పుడు ఏం చేస్తాడో తలుచుకుంటేనే భయంగా ఉంది. గాడ్, దేవుడా అని ఛాతి మీద చేయి వేసుకుంటాడు ఇంకొకడు. ఆ ఇద్దరు పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తి, ఇంత తెలిసి కూడా అంత పని చేశాడంటే వాని ధైర్యానికి మెచ్చుకోవాలో లేకపోతే వాని వల్ల మనం ప్రాబ్లంలో పడినందుకు తిట్టాలో అర్థం కావట్లేదు నాకైతే అని అంటాడు. అతను అలా ముగించాడో లేదో, అటెన్షన్ ప్లీజ్, ఈ మీటింగ్ ఎందుకో మీ అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. సో ఆ విషయం గురించి మన బాస్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నారు అని ముఖేష్ రాయర్ సెక్రటరీ ముగించగానే తలుపు తెరుచుకొని లోపలికి వేగంగా వస్తాడు అతను. ఆయన రాగానే అక్కడున్న వాళ్ళందరూ టక్కున లేచి నిలబడతాడు. అతను ఎవరి వైపు చూడకుండా డైరెక్ట్గా వెళ్ళి మధ్యలో ఉన్న చైర్లో కూర్చుంటాడు. సెక్రటరీ సైగ చేయగానే మిగిలిన వాళ్ళు కూడా కూర్చుంటారు. ముఖేష్ రాయర్ కూర్చున్న ప్లేస్ నుండే అక్కడున్న అందరి ముఖాలను గమనిస్తాడు. అందరి ముఖాల్లో ఒక సీరియస్నెస్ కనిపిస్తుంది. నా గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు, అయినప్పటికీ మీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఎవరు చేశారో ఒప్పుకోండి, అప్పుడు జస్ట్ జాబ్ మాత్రమే పోతుంది. అదే నాకు నేనుగా తెలుసుకుంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చిన్న వార్నింగ్ ఇచ్చి మళ్ళీ అందరి వైపు చూస్తాడు. కానీ ఏ ఒక్కరి ముఖంలో ఎలాంటి మార్పు కనిపించదు. ఓకే, ఇక్కడ ఒప్పుకోవడానికి భయంగా అనిపిస్తే నాకు పర్సనల్గా వచ్చి మీట్ అవ్వండి, యువర్ వెల్కమ్ అని చెప్పి ఆ రూమ్ డోర్ తీసి దబ్బున వేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక అతని సెక్రటరీ మళ్ళీ మాట్లాడుతూ, విన్నారు కదా, మన బాస్ చాలా అరుదుగా ఇలా కూల్గా మాట్లాడతాడు. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. అయినో మీకు భయంగా ఉందని, బట్ తప్పు చేసినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వస్తుంది? సో యు మే గో నవ్ అని అతను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మేడం రమ్మన్నారు అని అడిగాడు ఒక వ్యక్తి. అతని ఎదురుగా నిలబడి ఉన్నది ఎవరూ కాదు, భవానీ. గ్లాస్ ఇటువైపు నుండి ఆకాశాన్ని చూస్తున్న భవానీ ఆ వ్యక్తి పిలుపుతో వెనక్కి తిరిగింది. మూసున్న గ్లాసులో నుండి కొద్ది కొద్దిగా సూర్యకాంతి ఆమె ముఖం మీద పడుతుంటే ఆమె ముఖం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. చేతిలోని తాళం చెవిని తిప్పుతూ, ఎక్కడి దాకా వచ్చింది పని అని అడిగింది గంభీరమైన స్వరంతో. అని తెలుసుకున్నా మేడం, ఇప్పుడు ఆమె సూపర్ మార్కెట్లో పనిచేస్తుంది అంటూ అతను తెలుసుకునేది మొత్తం వివరిస్తూ ఉంటాడు. అతను చెప్తుంటే భవానీ చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటుంది. అతను చివరకు ముగిస్తూ, ఇంతే మేడం, ఇప్పటికీ ఆ ఇద్దరి మధ్య రిలేషన్ బాగాలేదని తెలుస్తుంది అని అన్నాడు. ఆమె మెల్లమెల్లగా అతని దగ్గరికి వచ్చి, ఇంతకు ఈ తరుణ్ ఎవరో తెలుసుకున్నావా అని అడుగుతుంది, అక్కడున్న సోఫాలో కూర్చొని కాలు మీద కాలేసుకుంటూ. అతను చాలా వినయంగా, హా మేడం, అతని సిటీలోని బిజినెస్ మ్యాన్ మిస్టర్ ముఖేష్ రాయర్ కొడుకు. కానీ వీళ్ళ లవ్ ముఖేష్ రాయర్కి ఇష్టం లేదు, అందుకే తరుణ్ ఇంట్లో నుండి బయటకు వచ్చి రూమ్లో ఉంటున్నాడు అని జవాబిచ్చాడు అతను. ఓ అవునా అని ఇంతసేపు తిప్పుతున్న తాళాన్ని ఆపి చప్పున పిడికిల్లో పట్టుకొని, సరే నువ్వెళ్ళు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని అనగానే, సరే మేడం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతడు. ఇదంతా గోడచాటు నుండి విన్నాడు పురుషోత్తం. ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతుంది అని తనలో తానే అనుకుంటూ టక్కున అక్కడి నుండి తన గది వైపు వెళ్తాడు. గదిలోకి వెళ్ళిన పురుషోత్తం కంగారుగా ఫోన్ తీసి మాలికకు ఫోన్ చేస్తాడు. దాదాపు 30 సెకండ్లు రింగ్ అయిన తర్వాత ఆ కాల్ కట్ అవుతుంది, కానీ మాలిక లిఫ్ట్ చేయదు. మళ్ళీ నెంబర్ డయల్ చేస్తూ, మాలిక ఒకసారి లిఫ్ట్ చేయి ఒకసారి అని అనుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ కూడా మాలిక కాల్ లిఫ్ట్ చేయదు. చిరాకు, కోపం, బాధతో అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటాడు కళ్ళు మూసుకుంటూ. ఒకసారిగా అతని కళ్ళ ముందు తన పాతికేళ్ల జ్ఞాపకాలు చుట్టుముడతాయి. సుగుణ చనిపోయాక తన ఇద్దరు కూతుర్లను చూసుకుంటూ, ఆఫీస్ వర్క్స్ చూసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు పురుషోత్తం. అలా ఒకరోజు అతను తన క్యాబిన్లోకి వస్తాడు. కొన్ని నిమిషాలకు ఎవరో అతని క్యాబిన్ డోర్ కొట్టడంతో తలెత్తి అటువైపు చూస్తాడు. డోరు బయట ఒక అబ్బాయి నిలబడి కనిపించడంతో, హా కమిన్ అంటాడు పర్మిషన్ ఇస్తూ. లోపలికి వచ్చిన అతను, గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేయగానే తన చేతిలోని ఫైల్ని పక్కకు పెట్టి, గుడ్ మార్నింగ్, విషయం ఏంటి అని అడుగుతాడు పురుషోత్తం. అదే సార్, మీకు పర్సనల్ సెక్రటరీ కావాలని యాడ్ ఇచ్చాం కదా,
దానికోసం కొందరు వచ్చారు. నేను ఇంటర్వ్యూ చేశా. అందులో నేను సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ లిస్ట్ ఇదే. సో ఫైనల్‌గా వీళ్ళలో మీకు ఎవరు ఓకే అనిపిస్తే వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చేయండి అని చేతిలోని ఒక పేపర్‌ని పురుషోత్తం చేతికిస్తాడతను. పురుషోత్తం కొన్ని నిమిషాలు చూసి అందులోని 5గురిని లోపలికి రమ్మంటాడు. ఒక్కొక్కరు పేరు చెప్తూ వెళ్తుంటే చివరన ఉన్న అమ్మాయి, హాయ్, నా పేరు భవాని అని తన పరిచయం చేసుకుంటుంది. హలో, వెల్కమ్ ఆల్. ఫస్ట్లీ మా ఇన్విటేషన్ గౌరవించి ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అని స్టేజ్ మీద మైక్ పట్టుకొని ఇంగ్లీష్లో చాలా స్టైల్గా మాట్లాడుతుంది రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకున్న ఒక అమ్మాయి. ఆమె అందమైన నవ్వు, మాటల్లో వినిపిస్తున్న తీయదనం, ఆమె మాట్లాడుతుంటే కనిపిస్తున్న గౌరవానికి అందరూ ముగ్ధులై ఆమె మాటలను చాలా శ్రద్ధగా వింటున్నారు. ఆ హాల్ మొత్తం సూట్స్ వేసుకున్న వ్యక్తులతో నిండిపోయింది. వాళ్ళు వేసుకున్న బట్టలే చెప్తున్నాయి వాళ్ళు ఎంత సిరివంతులో. ఆమె మాటలకు అనుగుణంగా ఒక సన్నని సంగీతం ఆ హాల్లో ధ్వనిస్తుంది. స్టేజ్ పైన 4 వ్యక్తులు ఇంకా ఖరీదైన బట్టలు వేసుకొని ధీమాగా ముందుకు చూస్తున్నారు. పైకి ఎత్తున్న వాళ్ళ ముఖాలు చెప్తున్న వాళ్ళు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో. అక్కడున్న కుర్చీల వరుసల్లో 2వ వరుసలో కూర్చున్న ధనుష్ ఆమె వైపే చూస్తూ అందరిలా శ్రద్ధగా వింటుంటే అతని పక్కనే హేమంత్ మాత్రం ఆలోచిస్తూ తనలో తానే చిన్నగా నవ్వుకుంటున్నాడు. ఇంతలో అందరూ చప్పట్లు కొట్టడంతో ధనుష్ కూడా చప్పట్లు కొడతాడు. అప్పుడే అతని చేతికి ఉన్న బ్రాండెడ్ వాచ్ మణికట్ట దాకా రావడంతో దాన్ని సరిచేసుకోవడానికి చేయి వైపు చూస్తాడు. అదే సమయానికి అతని చూపు అనుకోకుండా హేమంత్ వైపు పడగానే నవ్వుతున్న అతన్ని చూస్తూ, రేయ్, ఏమైంది అని కదిలిస్తాడు ధనుష్. దొంగతనం బయటపడ్డ దొంగల తన సూట్ సర్దుకొని సరిగ్గా కూర్చుంటూ, ఏమైంది, ఏం లేదు, నథింగ్ అని కవర్ చేస్తాడు హేమంత్. హరి షూర్ అని ధనుష్ అనగానే, యా, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్, అటు చూడు అని చప్పట్లు కొడుతూ స్టేజ్ వైపు చూస్తాడు హేమంత్. కొంచెం అనుమానంగా స్టేజ్ వైపు చూస్తూ, ఏంటి వీడు నిన్నటి నుంచి కొంచెం వింతగా బిహేవ్ చేస్తున్నాడు అని తనలో తానే అనుకుంటాడు ధనుష్.